రైట్. ఇక ఈ ఉగ్రవాదంకి సంబంధించి ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి సక్సెస్ తర్వాత ఇది ఏ విధంగా ఉంది అని చెప్పి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ గణేష్ అదేవిధంగా అనలిస్ట్ అయినటువంటి గణేష్ గారు అయితే మనతో పాటు ఈరోజు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి గణేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం. బీఆర్ న్యూస్ కు ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటాను మేడం. ఈరోజు భారతదేశం ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఏదైతే ఉందో ఈ రోజు నాడు యొక్క ఈ తీవ్రవాదుల గుండెల్లో గుబులు పుట్టించేటువంటి విధంగా భారతదేశ ఆర్మీ చాలా పటిష్టంగా ఉగ్రవాద స్థావరాల మీదనే ఎన్నుకొని వాటి మీద దాడులు చేయడం ఏదైతే ఉందో ఈ భారతదేశం యొక్క ఆర్మీకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశం మీద కన్నెత్తి చూడాలన్నా భయపడేటువంటి రకంగా ఈరోజు మన ఇండియా యొక్క ఆర్మీ భారతదేశ ప్రభుత్వం చాలా సమిష్టి నిర్ణయాలతోటి ఈ రోజున ఒక పాకిస్తాన్ మీద దాడి చేయడం ఏదైతే ఉందో చాలా శుభపరిణామం. ఈరోజు 28 మంది అమాయకమైనటువంటి ప్రాణాలను తీసినటువంటి తీవ్రవాదుల్ని మట్టి కట్టించవలసినటువంటి అవసరం ఈ యొక్క భారతదేశం యొక్క ఆర్మీ వ్యవస్థ పైన ఉందని చెప్పి మేము ఈ రోజున తెలియజేస్తున్నాం. మేడం చెప్పండి. ఆపరేషన్ సింధూర్ లో గాయపడిన ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షించేటువంటి విధంగా ఒక తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేసినది ఏదైతే ఉందో చాలా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో తీవ్రవాదం అనేటువంటి దాని మీద ఉక్కు పాదం మోపవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు నాడు ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం మంచి గట్టి నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేయలేదు ఉందో ఈ యావత్ భారతదేశం అంతా కూడా హర్షిస్తుంది. అందరూ కూడా చాలా శుభవర్ణం అని చెప్పి తెలుస్తున్నాం. మేడం చెప్పండి. రైట్. అంటే ఈ ఉగ్రవాదుల స్థావరాలకి సంబంధించి భారత్ అయితే దాదాపు అంటే కరెక్ట్గా ప్లాన్ చేసి పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ ప్లేసెస్ని మాత్రమే నేలమట్టం చేయడం జరిగింది. అయితే అంటే వరల్డ్ వైడ్గా కూడా భారత్కి అయితే సపోర్ట్ అనేది లభించింది. ఇది భారత్ హక్కు, ఎందుకంటే సెల్ఫ్గా ఖచ్చితంగా అదనేది ఉండాలి, ఖచ్చితంగా భారత్ హక్కు ఇలా చేయడం అనేది అని కూడా వరల్డ్ వైడ్గా మనకు దేశాలు కూడా సపోర్ట్ చేయడం జరుగుతోంది. అయితే ఇదే విధంగా ఉంటే నెక్స్ట్ ఇదే రకంగా చేస్తే కనుక ఖచ్చితంగా సీరియస్గా వార్నింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది భారత్ నుంచి. మేము ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాం, నెక్స్ట్ కూడా ఈ రకంగానే మేము చేయడం జరుగుతుంది అని కూడా భారత్ చెప్పడం జరిగింది. మరి పాక్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు దీన్ని? మేడం మనం ఫస్ట్ మొట్టమొదటి మొదలు పెట్టింది వాళ్ళు ఈ యొక్క వచ్చి మన యొక్క భారతీయుల మీద దాడులు చేసి కాలు చంపడం అవుతుందో వాళ్ళు కయ్యానికి కాలు వినటువంటి పాకిస్తాన్ ఈ యొక్క భారతదేశ ప్రపంచ పటంలో లేకుండా చేయవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ యొక్క ఉగ్రవాదం మీద ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక రకమైనటువంటి ఒక తీర్మానం చేయవలసిన అవసరం ఉంది. ఈ యొక్క పాకిస్తాన్ చేయబట్టి భారతదేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించి భారతదేశ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదులు ఈ రోజు నాడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు మనందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది, భారతదేశం సపోర్ట్ చేస్తుంది. ఈ తీవ్రవాదం ఉండద్దు, ప్రపంచ దేశాల్లో తీవ్రవాదాన్ని మీద అమెరికా కూడా తీవ్రవాదంతోటి అమెరికా మీద దాడి జరిగినప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాకు సపోర్ట్ చేసినాయి. ఈ రోజు భారతదేశాన్ని కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఈ యొక్క ఉగ్రవాద సంస్థల్ని ఒక్క ఉగ్రవాద సంస్థ కూడా ఉండవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్క దాన్ని కూడా మట్టి కల్పించవలసిన అవసరం ఈ యొక్క ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఉందని చెప్పి ఈ యొక్క ప్రపంచ దేశంలో చీడపురుగైనటువంటి ఒక పాకిస్తాన్ను లేకుండా చేయవలసిన ఒక బాధ్యత ఈ యొక్క ప్రపంచ దేశాల పైన ఉందని చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క తీవ్రవాదం అనేది పెంచేదే పాకిస్తాన్. ఈ రోజు నాడు వాళ్ళు పాకిస్తాన్ ఒక తీవ్రవాదులు హాస్పిటల్లో ఉంటే అక్కడికి ఒక ఉన్నతమైనటువంటి ఒక అధికారి పోయి వాళ్ళని పరామర్శించడం ఏదైతే ఉందో పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్రవాదులకు ఉన్నటువంటి ఒక వాళ్ళ సంబంధం మనకు అందరికి కూడా ఏర్పడుతుంది, మనకు అందరు కూడా తెలుస్తుంది. ఈ రోజు తీవ్రవాదాన్ని మట్టి కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి మేము చెప్తున్నాం. మేడం రైట్. అదేవిధంగా చూసుకుంటే అంటే పాక్లో సైన్యంలో ఉండాల్సిన ఒక అధికారి ఈ తీవ్రవాదులకు సంబంధించిన వీళ్ళని పరామర్శించడం కూడా ఒక వీడియో మనకు వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి అంటే ఒక ద్వంద్వ వైఖరిని పాక్ అనేది చూపిస్తుంది ఇక్కడ అనేసి అని కూడా మనకు తెలుస్తోంది. అంటే ఏ విధంగా చూడొచ్చు, అంటే ఇదంతా కలిపే చేస్తున్నారు అనుకోవచ్చా? మరి దీని తర్వాత మరి నెక్స్ట్ ఇండియా ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు దీనికి సంబంధించి, ఆ అధికారికి సంబంధించి? అధికారికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ యొక్క తీవ్రవాదులకు ఉన్నటువంటి సంబంధాన్ని ఆ అధికారి ఎప్పుడైతే పోయి పరామర్శించడం జరిగిందో
దీనిలో మనకు పూర్తిగా అర్థమవుతుంది ఈ పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ యొక్క ప్రభుత్వము యొక్క తీవ్రవాదులతో దాడి చేయించింది అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు తీవ్రవాదాన్ని కూడా పాకిస్తాన్కి ఇట్లా వ్యతిరేకిస్తే అక్కడ ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారి హాస్పిటల్కి పోయి పరిగణించాల్సిన అవసరం ఏముంది? అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే తీవ్రవాదులను రెచ్చగొట్టిందే పాకిస్తాన్ ప్రభుత్వం, తీవ్రవాదుల్ని ఉసిగొల్పిందే పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ రోజు నాడు దానికి తగినటువంటి మూల్యాన్ని వాళ్ళు చెల్లించుకుంటారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రపంచ పటంలో తీవ్రవాదమైనటువంటి దానికి మీద భారతదేశం కూడా చాలా గట్టిగా సమాధానం ఇస్తుంది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క తీవ్రవాదుల మీద దాడి జరిగింది ఏదైతే ఉందో, కొన్ని తీవ్రవాద స్థావరాల మీద దాడులు జరిగినాయి. ప్రజలకు ఎలాంటి కూడా హాని జరగకుండా ఎక్కడైతే తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో అక్కడ దగ్గర 100 మంది వరకు మరణించినట్టు మనకు సమాచారం అందింది మేడం. దీని గురించి ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని చాలా మంచి శుభవార్తమని చెప్పి తెలియజేస్తుండ్రు. ఎందుకంటే ఒక్క రోజులనే వాళ్ళ దగ్గర ఈ తీవ్రవాద స్థావరాల మీద జరిగినటువంటి జారీ ఏదైతే ఉందో చాలా మంచిగా ఉంది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మొత్తం కూడా ఈ ఆపరేషన్ చేసి మొత్తం టోటల్గా ఒక తీవ్రవాద సంస్థ లేకుండా చేయాల్సినటువంటి టైం ఆసన్నమైంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల మొత్తం కూడా మట్టి కట్టించేంత వరకు ఈ రోజు భారత ప్రభుత్వం మూకున్నటువంటి పరిస్థితి లేదు. మన యొక్క ఆర్మీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, నేవీ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంది, మన నిఘా వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా సమకూర్చుకొని పాకిస్తాన్ ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను మొత్తం కూడా మట్టి కనిపించారు ఈ రోజున భారతదేశ సైన్యం అని చెప్తున్నారు. రైట్, మీరు చెప్పినట్టు ఇందాక పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ తీవ్రవాదానికి సంబంధించి వాళ్ళకి